మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక రైజింగ్కు బ్రేక్. బెంగళూరు చేతిలో 35 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్. గన్ పార్క్కు వస్తున్న హరీష్. దమ్ముంటే రాజీనామా లేఖతో నువ్వు రావాలంటూ రేవంత్కు సవాల్. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు. కాంగ్రెస్ గెలిచిన కొన్ని రోజులకే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. సిద్దిపేట బీజేపీ విశాల జనసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, నిండా అవినీతిలో మునిగాయి. మేము మూడోసారి గెలిస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తాం. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. ఇక్కడ 12 ఎంపీ సీట్లు మావే. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఆ స్థానంలో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఇస్తామని ప్రకటన. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని కోరుతున్న అమిత్ షా. కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రావాలి. రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ విశాల జనసభ నిర్వహించారు. అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత 10 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోడీ పరిష్కరించారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కాశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లకు మజ్లిస్ అంటే భయం. మజ్లిస్కు భయపడటం వల్లే బీఆర్ఎస్ కాంగ్రెస్లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనని, రాష్ట్రాన్ని విధంగా ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ అమిత్ షా నిన్న ఏర్పాటు చేసిన మెదక్ ఎంపీ అభ్యర్థిలో ఉన్న రఘునందన్ రావు ఏర్పాటు చేసిన ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఈ రాష్ట్రాన్ని కేంద్రానికి ఇండియా కూటమికి ఏటీఎంలా మార్చేశారన్నట్టు ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని, మజ్లిస్ పార్టీకి భయపడి పనిచేస్తున్నాయి అన్నట్టుగా ఆయన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం లేదు, అందుకే భయపడి మజ్లిస్కు భయపడి అనేది ఈ విధంగా అమిత్ షా తెలియజేశారు. బీజేపీ మళ్ళీ ఈ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైనాక రాష్ట్ర తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామన్నట్టుగా ఆయన ఈ విధంగా తెలియజేశారు. భువనగిరి వినాయక చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్కు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కేసీఆర్, కాషాయ జెండాలు కడుపు నింపుతాయా? 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేసింది? భువనగిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ ఫైర్. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఓ పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది, ఇంకో పార్టీ దేవుడి మీద ఓట్లు పెట్టుకుంటుంది. తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్సే. రైతు బంధుకు పరిమితి ఎందుకు? వరికి 500 రూపాయల బోనస్ ఏది? మంచిగున్న తెలంగాణ ఆగమవుతుంది. బీఆర్ఎస్ను గెలిపిస్తే పోరాడుతామని వెల్లడి. విధంగా నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడడం జరిగింది. భువనగిరిలో ఏర్పాటు చేసిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో ఈ విధంగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దేవుడి మీద ఓట్లతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతుంది అన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీజేపీ మతతత్వ పేరుతో మతాల పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటున్నట్టుగా బీజేపీని ఉద్దేశించి ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, అభివృద్ధికి కాకుండా వివిధ అక్రమాలకు పాల్పడుతున్నాయి పార్టీలు అన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయడమే ఆ పార్టీ లక్ష్యం. బీజేపీపై ఛార్జిషీట్ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు ఈ విషయం గమనించాలి. రిజర్వేషన్ల శాతం పెంచాలన్నదే రాహుల్ లక్ష్యమని వెల్లడి. నయవంచన 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట ఛార్జిషీట్ పత్రాలను పరిశీలిస్తున్న రేవంత్ బట్టి ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ విధానం.
వాళ్ళు ఈ రాజ్యాంగంపై ప్రకటించిన ఆఖరి యుద్ధమే దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు. ఇందుకు మెజారిటీ కావాలి కాబట్టే 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. లోక్సభ రాజ్యసభలో 15 నిర్వాకాలు 50 అంశాలు. బీజేపీ 10 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్. విధంగా రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర అన్న విషయాన్ని ఈ విధంగా నిన్న ఏర్పాటు చేసిన గాంధీ భవన్లో వీళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి వివిధ మంత్రులతో ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లో 15 నిర్వాకాలు 50 అంశాలు. బీజేపీ 10 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. దాంట్లో 15 నిర్వాకాలు 50 అంశాలు ఉన్నట్టుగా, అంటే బీజేపీ చేసిన మోసాలను ఉద్దేశించి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వచ్చే గవర్నమెంట్ ఒకవేళ బీజేపీ ఏర్పాటైతే కేంద్రంలో రిజర్వేషన్లు లేకుండా చేద్దామనే లక్ష్యంతో బీజేపీ ఉన్నట్టుగా, అందుకే 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడడం జరిగింది. జస్టిస్ చంద్రఘోష్తో సమావేశమైన ఉత్తమ్ 4-5 రోజుల్లో కాలుష్యంపై మధ్యంతర నివేదిక. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్. పులివెందుల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ఈయన నామినేషన్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భాష్యంస్ అన్డిస్ప్యూటెడ్ సక్సెస్ అగైన్ ఇన్ జేఈ మెయిన్ 2024. అన్డిస్ప్యూటెడ్ సక్సెస్. ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళు ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ బిలో 100 ఇన్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ జేఈ మెయిన్లో ఇక్కడ ర్యాంకులు ఆల్ ఇండియా లెవెల్లో ఇవ్వడం. బిట్ భాష్యం ఐఐటి జేఈ అకాడమీ. భాష్యం ఒక గొప్ప ఎంపిక అని ఇక్కడ భాష్యం ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.